హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఏంటి అంటే సిల్వర్ నల్ల పూసల అన్బాక్సింగ్ అనమాట. యూ గైస్ ఆల్ నో దట్ ఐ జస్ట్ గాట్ రీసెంట్లీ మ్యారీడ్. కాకపోతే నేను అమెరికాలోనే పెళ్లి చేసుకున్నాను అనమాట. సో ఇండియాకి ఇంకా వెళ్ళలేదు నేను మధు ఇద్దరం. సో అంతవరకు ఆగలేకపోయాను అనమాట ఇండియాకి వెళ్ళి. నాకేంటంటే నల్ల పూసలకు ఒక స్టోరీయే ఉందన్నమాట. యాక్చువల్లీ నాకేంటి అంటే బల్గారీ నల్ల పూసలు తీసుకోవాలి అన్న ఒక గోల్ ఉండే అనమాట. అది మధు ఏమన్నాడంటే, అది మాత్రం నువ్వు కొనుక్కోవద్దు, ఐ జస్ట్ వాంట్ గిఫ్ట్ యూ అనేసి అన్నాడు అనమాట, బల్గారీ నల్ల పూసలు. సో అందుకని నేను తీసుకోవాలని అనుకోలేదు. అసలు పెళ్లి టైంలోనే అసలు నల్ల పూసలే వద్దు అని అనుకున్నాను. అన్ని మల్టిపుల్ ఎందుకు కొనుక్కోవడము, వేస్తానో వేయనో, అసలు నల్ల పూసలు వేస్తానా వేయనా అన్న డౌట్ కూడా వచ్చిందనమాట నాకు అసలు పెళ్ళయ్యాక. అందుకని అసలు కొనుక్కోకుండా ఉండిపోదామని అనుకున్నా. తర్వాత మా అత్తమ్మ వాళ్ళు ఏమన్నారంటే, లేదు నల్ల పూసలు ఉండాలి పెళ్లి టైంలో అనేసరికి ఇంకప్పటికి ఈ డైమండ్స్ నల్ల పూసలు తీసుకున్నాను. ఇది వచ్చి సింపుల్గా ఇక్కడ మాత్రమే నల్ల పూసల బీడ్స్ వస్తాయి అండ్ పెద్ద డైమండ్ ఫ్లేవరు అండ్ లిటిల్ హ్యాంగింగ్ వస్తుంది అనమాట. ఇది కమ్మలు మ్యాచింగ్ ఉంటుంది. సో ఇది తీసేసుకున్నాను అనమాట పెళ్లి టైంలో. ఇంకా నల్ల పూసలు ఉండాలి కదా అన్నారు కదా అని ఇది వేసేసుకునేదాన్ని. కాకపోతే బల్గారీ నల్ల పూసల రిక్వైర్మెంట్ ఆ చెక్ లిస్ట్ లేనప్పుడు ఒకవేళ పెళ్ళి అయితే బ్లాక్ బీడ్స్ డైమండ్స్లో వస్తుంది కదండి, ఆ బ్లాక్ బీడ్స్ దానికి చిన్న పెండెంట్ లాగా ఏదన్నా తీసుకొని రెగ్యులర్గా వేసుకుందామని అనుకుంటూ ఉండేదాన్ని అనమాట. తర్వాత ఏమైంది, అది నేను ఇండియాకే వెళ్ళలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే మ్యారేజ్ అవ్వడం వల్ల ఇంకా నేను ఇక్కడ గోల్డ్ షాప్స్లో కూడా ఏం పెద్ద చూడలేదన్నమాట. ఇది ఒకటి నేను ఇండియా నుంచి తెప్పించేసుకున్నాను. తర్వాత ఎలా ఉంటుంది ఇది, యాక్చువల్లీ ఇట్స్ అ క్యూట్ లిటిల్ ఫ్లేవర్, చాలా క్యూట్ ఉంటుంది. ఇక్కడ పెడతా మేబీ ఇలా. అండ్ ఇవన్నీ ఇప్పుడు అనిపిస్తుంది నాకు తెలిసి. అండ్ ఇక్కడ ఒక చిన్న నల్ల పూసలాగా వచ్చి ఉంటాయి అనమాట, దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ ఏం ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట ఆ నల్ల పూసల్ని, వదిలేసాను అలాగా. తర్వాత ఏమనుకున్నా అంటే ఇండియాకి వెళ్ళినప్పుడు ఒక టూ టు 5 వెరైటీస్ తెచ్చుకుందాము. ఈ డ్రెస్ కంటే ఆ డ్రెస్కి వేసుకోవచ్చు కదా ఒకవేళ వేసుకోవాలి అని అనుకుంటే అనేసి అనుకున్నా. ఆ తర్వాత ఏమనుకున్నా అంటే అసలు నేను నల్ల పూసలు వేస్తానా పెడతానా వెయ్యనేమోలే. ఈ మధ్య నల్ల పూసల బ్రేస్లెట్స్ ఎక్కువ ఫేమస్ అవుతున్నాయి కదండి. మనము జస్ట్ ఇక్కడ వేసుకోవాలని లేదనమాట, ఇక్కడ వేసేసుకుంటే కూడా బాగుంటుంది అది. అందుకని సరే అది తీసుకుందామని జస్ట్ ట్రయల్ రన్ లాగా ఇక్కడ క్యారెట్ లైన్లో ఒకటి తీసుకున్నాను అనమాట. నీట్గా సన్నగా స్టైలిష్గా ఉండేలా తీసుకున్నాను. అదొక రోజు ఏమైంది, హెయిర్ దూకునేటప్పుడు డ్రెస్కి చిగులుకొని తెగిపోయింది అది. సర్లే అని చెప్పి ఇంక అప్పటి నుంచి అది అక్కడే అలానే పెట్టేసా. ఇండియాకి వెళ్ళినప్పుడు అది పెట్టించుకుందాంలే అని చెప్పి గోల్డ్ది. ఇంతలో ఒకసారి ఈ వెబ్సైట్లో సేల్ అని ఉండే అనమాట. ఇది రియల్ సిల్వర్ జ్యువెలరీ. నేనేంటంటే కొంటే కనుక ఏదో సిల్వర్లో పెడతా, లేదు 99.9% ఓన్లీ గోల్డే కొంటాను అనమాట. ఇంకా 1 గ్రామ్ గోల్డ్ పిచ్చివన్నీ నేను కొని అసలు ఇన్వెస్ట్ చేయను. బేసికలీ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు పక్కన పెట్టినా కూడా ఇల్లంతా అవే చెత్త ఉంటుంది, అందుకనేసి నేను కొనుక్కోను అనమాట. కానీ సిల్వర్ ఈజ్ ఓకే. ఎందుకు అంటే నాకు ఒక రీజను, నాకు చాలా లేజీ. ఐ కెన్ నాట్ పడుకునే ముందర జ్యువెలరీ తీసి పెట్టే టైపే కాదనమాట. ఎలా ఉందో అలా వేసేసుకొని పడుకుని పోతాను నేను, అంత లేజీ అనమాట. నాలాంటి వాళ్ళకి ఏంటి అంటే సంథింగ్ సాలిడ్ ఉండాలి, వేసుకుని షవర్ చేసినా కూడా కలర్లు పోకుండా అట్లా ఇట్లా అవ్వకుండా అని చెప్పి అలాంటి టైప్ అనమాట. అందుకని ఐ ఓన్లీ ఇన్వెస్ట్ గోల్డ్ అయితే మనకి పర్మనెంట్ ఉంటుంది అని చెప్పి. తర్వాత సిల్వర్ ఈజ్ ఓకే. సిల్వర్ కూడా ఎప్పుడు గోల్డ్ పాలిష్ చేసినా కూడా పోదన్నమాట కొన్ని సిల్వర్ జ్యువెలరీ. అది అమెరికన్ బ్రాండ్స్లో అయితే పాండోరా సిల్వర్ జ్యువెలరీయే. నేను పాండోరా ఎప్పుడు సిల్వర్లోనే తీసుకుంటా, గోల్డ్ కోటింగ్ వచ్చి ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ స్టిల్ అది కూడా కలర్ పోదండి రోజు స్నానం చేసినా కూడా. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంచెం ఫ్యాన్సీయర్ జ్యువెలరీ ఉండాలి డ్రెస్ వేసేసుకునేటప్పుడు అట్లా అంటే స్వరోస్కి ఈజ్ ఆల్సో ద బెస్ట్. ఎందుకంటే అది సిల్వరు కాదు గోల్డ్ కాదు, బట్ స్టిల్ యూ కెన్ షవర్. ఎన్ని ఇయర్స్ వేసుకొని షవర్ చేసినా ఏం కాదనమాట కలరు షైన్.
అందుకని ఒకరోజు ఈ వెబ్సైట్లో ఇట్లా నల్ల పూసలు సిల్వర్లో ఫుల్ డిస్కౌంట్లో కనిపించింది నాకు. చాలా మోర్ దెన్ 50% డిస్కౌంట్లో కనిపించింది ఏదో లాంగ్ వీకెండ్ వెబ్సైట్కి. సో కొన్ని తీసి పెట్టుకుందాం, డ్రెస్సెస్కి వేసుకోవచ్చు, లేదా ఎప్పుడన్నా శారీస్ కట్టినప్పుడు వేసుకోవచ్చు అని చెప్పి ఐ బాట్ ఫ్యూ పీసెస్ ఫ్రమ్ పక్ష బై తరిణిక అనే వెబ్సైట్లో తీసుకున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్లో, ఇన్స్టాగ్రామ్ కాదు వీళ్ళకి వెబ్సైటే ఉంది. నల్ల పూసలే తీసుకున్నానండి. సో అది అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు, ఏవేవి ఎలా ఉన్నాయో. దీస్ ఆర్ ద పీసెస్ గైస్. అండ్ ఇట్లా మంచిగా ట్రావెల్ బ్యాగ్ కూడా ఇచ్చాడు. ఎప్పుడన్నా మనం వెళ్ళాలి అన్నా దీంట్లో వేసి పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్కటి అన్బాక్సింగ్ చేసి ఎలా ఉందో పెట్టుకుంటే చూద్దాం. యాక్చువల్లీ ఒకటి వచ్చి బ్రేస్లెట్ పెట్టుకోవడానికి చిన్న సైజుగా, మిగతావన్నీ ఇట్లా పెద్దది ఇచ్చాడు చైన్స్ నలుపూసలు పెట్టుకోవడానికి అట్లా. సో ఫస్ట్ తీద్దాం ఇప్పుడు. ఇది వచ్చి నేను తీసుకున్న పర్పస్ అయితే కుర్తీస్కి లేదా ఇండియన్ చుడిదార్స్కి సెట్ అయ్యేలాగా బాగుంటుందని చెప్పి తీసుకున్నా. ఇది వచ్చి 2 లేయర్స్ వచ్చిందండి యాక్చువల్లీ. అందుకనేసి లైక్ ఆఫీస్ వేర్కి కానీ లేదా వెస్ట్రన్ డ్రెస్సెస్కి నాకు తెలిసి ఇది సెట్ కాదు. ఓన్లీ మన కుర్తీస్కి చుడిదార్స్కి శారీస్కి సెట్ అయితే ఇలాగా బాగుంటుంది. ఇది 2 లేయర్స్ వచ్చింది ఇట్లా. సో ఇది తీసుకున్నాను. ఇది మాత్రం నేను పక్కా ట్రయల్ రన్ వేసి చూస్తాను పక్కాగా. నేనైతే విప్పను, ఐ డోంట్ కేర్. రోజు షవర్ చేసి చూస్తా, అన్నీ చూస్తా అసలు ఎలా ఉంది. వీళ్ళు ఇండియన్ నుంచి గోల్డ్ కోటింగ్ ఇచ్చి వచ్చే సిల్వర్ జ్యువెలరీ రియల్లీ విల్ ఇట్ విత్ హోల్డ్ దట్ షైనింగ్, అది ఉంటుందా ఉండదా, సిల్వర్ అయిపోతుందా, పాలిష్ పోతుందా అనేది ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ అనమాట. పెట్టుకుంటే ఇలా ఉందండి, గుడ్, నాట్ బ్యాడ్. ఇది యాక్చువల్లీ నాకు గోల్ ఉండడం వల్ల నేను పెట్టుకోలేను. ఐ డెఫినెట్లీ నీడ్ సమ్ వన్స్ హెల్ప్ అనమాట ఈ హుక్స్ పెట్టుకోవడానికి. బట్ ఇట్ ఈస్ రియల్లీ గుడ్ అండి. శారీస్కి కూడా చాలా బాగుంటుంది. బట్ ఎనీ ట్రెడిషనల్ వేర్కి అయితే చాలా చాలా బాగుంటుంది అనిపించింది నాకు. అండ్ ఇలాంటి స్క్రూస్ ఇస్తున్నాడు అనమాట అన్నిటికీ స్ట్రాంగ్గా ఉండడానికి. సో దిస్ ఈజ్ one set. Let's open the next one. ఇదైతే వెరీ క్యూట్. ఇదైతే వెస్ట్రన్ డ్రెస్సెస్కి ఫ్రాక్స్కి చాలా 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 బాగుంటుంది. లెట్స్ డూ ఇట్. లెట్స్ ఓపెన్ దిస్. ప్యాకింగ్ అయితే బాగుందండి, బాగా చేశాడు యాక్చువల్. ఇలా వచ్చింది, వెరీ క్యూట్ వన్. అసలు ఎంత క్యూట్ ఉందో. సో నాకు తెలిసి 99% ఐ విల్ స్టార్ట్ యూజింగ్ విత్ దిస్ వన్. ఎందుకంటే బయటికి వెళ్ళినా లేదా ఫ్రాక్స్ వేసుకున్నా, వెస్ట్రన్ వేర్ వేసుకున్నా మనం మార్చే ఓపిక లేదనుకోండి, వేరేది వెళ్ళిపోవచ్చు ఇది వేసుకొని. ఇలా బాగుంది, క్యూట్గా ఉంది, వెరీ క్యూట్. ద నెక్స్ట్ వన్ ఇది ఏంటబ్బా అది నాకు. ఇది వచ్చి సింగిల్ లేయర్ లాగా తీసుకున్నానండి. ఇట్స్ లైక్ ఇలా సింగిల్ లేయర్ లాగా నల్ల పూసలు స్టోన్స్ ఇట్లా సింపుల్ చాకర్స్ లాగా వస్తుంది కదా, అలా తీసుకున్నాను అనమాట. ఇలా ఇలాంటివి అనుకోండి చాలా బాగుంటుంది. దీనికి మనము నల్ల పూసలే కాకుండా సెకండ్ థర్డ్ లేయర్ కూడా అట్లా పేరప్ చేయొచ్చు. అదొక అడ్వాంటేజ్ అలాంటి వాటిలతో అయితే. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇది కూడా కొంచెం ట్రెడిషనల్ మోడల్ యాక్చువల్లీ.
బట్ ఇది బ్రేస్లెట్ అనమాట. ఇది నేను ఎవ్రీడే వేసేసుకుంటా. కాకపోతే దీనికి రోజ్ గోల్డ్ ఇచ్చాడండి. కలర్ ఎల్లో గోల్డ్ ఇవ్వలేదు, టచ్ రోజ్ గోల్డ్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ స్టాంపింగ్ కూడా వేస్తున్నాడు 92.5 సిల్వర్ అని చెప్పి. నా నెయిల్స్ అయితే చాలా బాగున్నాయి కదా. సో ఇది బ్రేస్లెట్ కూడా రోజు వేసుకొని ఉంటాను, నేను తీయను. నాకు లెఫ్ట్ హ్యాండ్కే ఇష్టం అండి ఎక్కువ. ఐ డోంట్ నో వై. ఇలా ఉంది. ఓ బ్రాస్లెట్ ఈజ్ సో క్యూట్ గైస్, పిచ్చా క్యూట్ ఉంది. ఇది గోల్డ్లో కూడా చేయించుకోవచ్చు మనం మంచిగా. ఇప్పుడు కుడి చేతికి పెట్టి చూపిస్తాను, మేబీ క్లియర్ ఉంటుంది. ఇలా ఉంది, చాలా క్లాసీ ఉందండి, స్టైలిష్ ఉంది. ఓకే, ఇది వాళ్ళ బోని చేసేస్తా పక్కాగా. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్సో ప్రిటీ వన్ అండ్ విల్ ఫిట్ ఫార్ మోడర్న్ డ్రెస్సెస్, ట్రెడిషనల్ డ్రెస్సెస్, ఇండియన్ డ్రెస్సెస్ అన్నిటికీ. ఏంటి అంటే మంచిగా ఇట్లా పెండెంట్ లాగా వచ్చి క్యూట్ ఉందండి ఇది కూడా. సో కుర్తీస్కి వాటికైతే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్. లేదు వెస్ట్రన్కి కూడా బాగానే ఉంటుంది. లుక్ సో ఎలిగెంట్ యాక్చువల్లీ. నెక్స్ట్ వన్ is purely traditional. It is the reason behind I purchased this is for శారీస్ కట్టుకున్నప్పుడు ఒకటే అంటే బోర్ కొడుతుందేమో అన్న రీజన్తోనే నేను తీసుకున్నా. ఇది పక్కాగా ఇది కొంచెం శారీస్ పైకి అట్లా బాగుంటుంది ఇలాంటి మోడల్. అండ్ ఇది కూడా పెట్టి చూపిస్తా. బాగుంది కదా, వెరీ గుడ్. సో ఈ పర్చేసెస్ అన్నిటిలో మీకు ఏం నచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ అంతా కలిపి ఎన్ని ఐటమ్స్ అంటే 1 2 3 4 5 నల్ల పూసలు, ఒక బ్రేస్లెట్, 6 ఐటమ్స్ కలిపి ట్యాక్సెస్ అంతా కలిపి జార్జియా స్టేట్ది అంతా కలిపి నాకు అరౌండ్ $200 సంథింగ్ అయిందనమాట. సేల్ లేకపోతే అదే అరౌండ్ $500 సంథింగ్ అలాగా ఉంది. సో ఐ డోంట్ నో, బట్ నాకైతే చాలా నచ్చినాయి. యూ కెన్ ఎక్స్ప్లోర్, లైక్ ఒకటే వేసుకొని బోర్ కొట్టకుండా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ట్రై చేయడానికి అన్నట్లుగా వాడచ్చు. అండ్ మేబీ ఒక 1 మంత్ తర్వాత ఒక షార్ట్ వీడియో చేస్తా పోనీ, లేదా 10 days తర్వాతనో 1 month తర్వాతనో షార్ట్ వీడియో చేసి ఎవ్రీడే వేసుకొని షవర్ చేస్తుంటే రోజ్ గోల్డ్ అయినా ఎల్లో గోల్డ్ అయినా పెయింట్ పోయిందా, పెయింట్ పోలేదా, హౌ ఈజ్ ద క్వాలిటీ అనేది నేను మళ్ళీ ఇంకో వీడియోలో చేసి చెప్తాను. That's it all for this video guys. I hope you guys enjoyed this video. If you like, please like, share and subscribe. Comment kuda cheyanడి. Take care, bye bye.